డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ముక్కాముల కళ్యాణ మండపంలో వాసంశెట్టి చిన్నబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మీడియా మిత్రులతో సమావేశం ఏర్పాటు చేసి తను వైసీపీ పార్టీకి మండల అధ్యక్షునిగా 10 సంవత్సరాలుగా సేవలందించానని, పార్టీకి విధేయుడిగా పనిచేస్తూ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో తన వంతు కృషి చేశానని, అయితే ఇటీవల కాలంలో పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబుకు టికెట్ లేకపోవడంతో గత మీడియా సమావేశంలో చిట్టుబాబు టికెట్ ఇవ్వకపోతే తను రాజీనామా చేస్తానని గతంలో ప్రకటించడం జరిగింది. అన్నమాట ప్రకారం మండల పార్టీ అధ్యక్షుని పదవికి రాజీనామా చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ తెలుపుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ మీడియా సోదరులకు నా ఆహ్వానం నుంచి వచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, మరి గత నెల డిసెంబరు 20వ తారీఖున మరి మీడియా ముందు మరి ఏదైతే పి గన్నవరం శాసనసభ్యుల వారిది టికెట్ నిమిత్తం ఇన్ఛార్జ్ నియమించడం అనేది జరిగింది. ఆ జరిగిన రోజున మరి చిట్టుబాబు గారికి సరైన సముచిత న్యాయం చేయాలి, సముచిత నిర్ణయం ఇవ్వాలి. ఇవ్వకపోతే మేమందరం కూడా పార్టీలో ఉన్న పదవులకి రాజీనామా చేస్తానని చెప్పేసి నా వరకు మరి మండల పార్టీ అధ్యక్షుడిగా నేను రాజీనామా చేస్తానని చెప్పేసి ఆ రోజున ప్రకటించడం జరిగింది. మరి 269 రోజులు మరి సుదీర్ఘ గడప గడప కార్యక్రమం చేసినటువంటి కొండేటి చిట్టుబాబు గారికి మరి నిజంగా టికెట్ లేకపోవడం అనేది నాకు ఒక ఆయన ముఖ్య అనుచరుడిగా నాకు బాధ కలగడం అనేది జరిగింది. మరి ఆ జరగడంలో భాగంగానే మరి ఆ రోజున నేను ఆ ప్రకటన మీడియా ముందు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు వరకు కూడా మరి జనవరి 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా మరి విజయవాడలో ఉండగా కూడా ఆయనకి సరైన నిర్ణయం చెప్తాం, తప్పనిసరిగా మేము ఆయనకి సముచిత న్యాయం చేస్తాం అని పెద్దలు మరి మిథున్ రెడ్డి గారికి నలుగురు పార్టీ ప్రెసిడెంట్ వెళ్ళినప్పుడు కానీ, అలాగే మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో మరి జనాభాను కానీ వెళ్ళినప్పుడు కూడా మరి అదేవిధంగా చెప్పడం జరిగింది. కానీ మరి ఈరోజు వరకు కూడా ఏ రకమైన నిర్ణయం లేదు. మరి పండగ లేకన్నారు, తర్వాత ఎన్నో చెప్పుకొచ్చారు. ఏ రకమైన నిర్ణయం లేక నేను ఏదైతే మాట అన్నానో మీడియా ముందు ఆ మాట ప్రకారం ఈ యొక్క అధ్యక్ష స్థానానికి రాజీనామా చేయాలని చెప్పేసి నిర్ణయించుకుని ఈ రోజున మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఓన్లీ పార్టీ అధ్యక్ష స్థానానికి, పార్టీ అధ్యక్ష స్థానానికి నేను రాజీనామా చేస్తానని ఏదైతే మాట అన్నానో ఆ మాట ప్రకారమే రాజీనామా చేయడం అనేది జరిగింది. ప్రస్తుతానికైతే నేను తీసుకున్న నిర్ణయానికి మీడియా ముందు ఏదైతే చెప్పానో అలా చెప్పాను. నాకు మద్దతుగా ఇంకా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరిని నేను బలవంతంగా మీరు రండి అనలేదు. నేను నా పిలుపు మేరకు మరి మీ అందరిలోనే నేను పదవి తీసుకున్నాను కాబట్టి మీ అందరిలోనే నేను రాజీనామా చేసి మరి ఆ పదవిని వదులుకోవాలని అనుకున్న ఉద్దేశంతో అందరినీ కూడా నేను ఆ రోజు మండల పార్టీ అధ్యక్షుడిగా నన్ను నియమించినప్పుడు ఎవరైతే జన సమూహం ఉందో వాళ్ళందరినీ కూడా నేను పిలుచుకోవడం జరిగింది. కనుక మనకి వచ్చి మద్దతుదారులు ఇంకా ఉన్నారు. పార్టీ మారుతానని నేను అసలు ఎక్కడ కూడా ఎప్పుడూ అనలేదు. ఒకవేళ అటువంటి కార్యాచరణ ఏదైనా ఉంటే మీకు ముందుగా ఒక డేట్ ఇచ్చి నేను చెప్పి ఆ నిర్ణయం అనేది వేరేగా ఉంటుంది.